హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి గోరుచిక్కుడుకాయ వేపుని పల్లి కారంతో మరింత టేస్టీగా ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. దీని తయారీకి కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దామండి. నేను వచ్చేసి 1/2 కిలో గోరుచిక్కుళ్ళు తీసుకున్నాను. బిగినర్స్ అయితే మాత్రం 1/2 కిలోనే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ధనియాలు అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు. పల్లి 1/2 కప్పు. ఎండు కొబ్బరి 1/2 కప్పు. ఎండుమిర్చి 6. కరివేపాకు 2 రెమ్మలు. 1 మీడియం సైజ్ ఆనియన్. పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. వెల్లుల్లి రెమ్మలు 7. పచ్చిమిర్చి 2. పసుపు చిటికెడు. సాల్ట్ తగినంత. కారం తగినంత. దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా గోరుచిక్కుల్ని నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్నట్టు ఒక బౌల్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ వాష్ చేసిన ముక్కల్ని కుక్కర్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ కుక్కర్లో తగినంత వాటర్ పోసుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 1 డ్రాప్ ఆయిల్ యాడ్ చేశాను. అది ఎందుకంటే అండి, కుక్కర్లో నీరు పైకి చిందకుండా ఉంటుంది ఆయిల్ వేసుకోవటం వల్ల. ఇది ఒక టిప్ అండి, మీ అందరికీ వర్క్ చేస్తుంది. సో అందుకు చెప్తున్నాను. ఎప్పుడైనా కుక్కర్ పెట్టినప్పుడు అందులో 1 డ్రాప్ ఆయిల్ వేస్తే నీరు పైకి చిందదనమాట. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ముందుగా నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ముందుగా నువ్వులు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియాలు అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. పల్లీలు యాడ్ చేశాను. ఇప్పుడు కొబ్బరి. ఇప్పుడు ఎండుమిర్చి 4 యాడ్ చేశాను. ఇవి బాగా వేయించుకోవాలండి. మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇవి త్వరగా మాడిపోతాయి. సో ఇలా దగ్గరుండి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పలుకులు కొంచెం వేగాలండి, అప్పటి వరకు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి. ఈ వేగిపోయిన వాటిని నేను మిక్సీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకున్నాను. ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇది పల్లీ కారం లాగా అవుతుంది. ఇదే మనకు కావాల్సిన పల్లీ కారం అండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకునే గోరుచిక్కుళ్ళు ఉడికిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వడగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. ఈ విధంగా స్ట్రైనర్లో వాటర్ అంతా వడగట్టేసుకుని గోరుచిక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా పోపు దినుసులు, ఎండుమిర్చి 2 వేసాను. 7 వెల్లుల్లి పలుకులు వేసాను. ఈ విధంగా వాటిని తిప్పుకోవాలి. ఇవి కొంచెం వేగేంత వరకు తిప్పుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసానండి. సో కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే ఆ నూనె పైకి చిందుతుంది, గుర్తుపెట్టుకోండి.
సో, ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేగిపోతాయండి. ఇది టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. అదేవిధంగా ఉల్లిపాయ కూడా కింద అడుగు అంటదండి సాల్ట్ వేయటం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. సో, బాగా కలియబెట్టుకుంటున్నాను. కొంచెం మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు ఉంచాలండి. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కలియబెట్టుకొని మూత పెట్టుకోవాలి. సో, ఇవి ఇంకా వేగిపోయిన తర్వాత నేను ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్ని ముక్కల్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేశానండి. యాడ్ చేశాక కొంచెం ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుందని అలా తిప్పుకుంటున్నాను. సో, కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ తిప్పుతున్నాను. మీరు కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. మీరు డీప్ ఫ్రై కావాలంటే డీప్‌గా కూడా వాటిని ఫ్రై చేసుకోవచ్చు. సో, నాకు డీప్‌గా వద్దనిపించి నేను మీడియంగా చేసుకున్నాను. మీడియం ఫ్రైగా. సో, ఇవి ఈ విధంగా కొంచెం వేగిపోయిన తర్వాత మనం పల్లి పొడి ఉంది కదా! పల్లి కారం చేసాం కదా! అది ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా నేను యాడ్ చేసి కలియబెట్టుకున్నాను. ఒక 2, 3 నిమిషాలు ఉంటే చాలండి. అది ఇంకా మనకు కావాల్సిన ఫ్రై గోరుచిక్కుడుకాయ వేపుడు తయారవుతుంది. టేస్టీగా ఎలా అయితే మీకు కావాలో అలా చేసుకోండి. నాకైతే ఇట్లా మీడియం ఫ్రైగానే నచ్చుతది. సో, ఇట్లా చాలా అంటే చాలా టేస్టీ ఉంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.